హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంధ్య. ఈరోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా శనగపప్పునైతే నానబెట్టుకుని ఉంచుకోండి. ఒక అరగంట ముందు ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పును అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకోండి. ఇలాచీ ఫ్లేవర్. ముందుగా మైదా పిండిని అయితే తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుని మొత్తం కలపండి. కలిపిన తర్వాత ఆయిల్ని కూడా వేసుకుని మొత్తంగా పిండి మొత్తం కలిపి అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. ఇదైతే కొంచెం మెత్తగా ఉండాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో మళ్ళీ ఆయిల్ని అయితే వేసుకుని ఒకసారి మళ్ళీ లాస్ట్ కలుపుకుని ముద్దలు అయితే చేసి పెట్టుకోండి. మెత్తగా అయితే ఉండాలి. చూడండి, ఇలా మెత్తగా అయితే ఉండాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇలా పప్పునైతే మెత్తగా చేసుకోండి. లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో కనుక వేస్తే బెల్లంని కరిగిపెట్టి తర్వాత అయితే మిక్సీ చేసిన దాన్ని వేయాలి. ఇలా స్మాష్ చేసుకుంటే బెల్లంని అయితే వెంటనే వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తీసుకున్న కప్పు బెల్లాన్ని ఇందులో వేసుకోండి. కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం బొబ్బట్టు బాగా స్వీట్గా ఉంటుంది అంతే. ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకోండి. బెల్లం వేసాక కొంచెం పప్పు అనేది పలచబడుతుంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గర పడే వరకు కలపండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ని కూడా వేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ని వేసి ఇలా కలుపుకుని స్టవ్ నుంచి దింపేసుకోండి. దీన్ని అయితే చల్లారనివ్వాలి. తర్వాత చపాతీ పిండిని తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని ఇలా అయితే ఒత్తుకోండి. ఒత్తుకుని ఇందులో మనం తయారు చేసుకున్న పూర్ణం అయితే పెట్టుకుని ఇలా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి చూడండి, ఇలాగైతే క్లోజ్ చేసుకున్న తర్వాత చేతితో నెయ్యిని రాసుకుంటూ చేతికి ఇలా మెల్లగా ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా ఒత్తుతూ ఉండాలి. ఎంత పలుచగా అయితే ఒత్తుకుంటే అంత టేస్టీగా అయితే బొబ్బట్టు ఉంటుందండి. నెయ్యి అనేది ఎక్కువగా వేసుకుని ఒత్తుకుంటూ ఉండండి. ఇలా పలుచగా అయితే ఒత్తుకోవాలి. చూపిస్తున్నట్టయితే ఒత్తుకుంటూ ఉండండి. ఇలా మీకు ఏ క్వాంటిటీలో అయితే కావాలనుకుంటారో క్వాంటిటీలో అయితే ఒత్తుకోండి. బొబ్బట్టు అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది. పలుచగానే ట్రై చేయండి. ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద అట్ల రేకుని అయితే పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బొబ్బట్టుని అయితే వేసుకుని కాల్చుకోండి. 2 సైడ్స్ నెయ్యిని వేస్తూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కొద్దిగా ఎయిర్ బబుల్స్ వస్తే పోతాయి. ఇలా 2 సైడ్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. అంతే అండి. ఇలా దోరగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి. ఆంధ్ర స్టైల్ బొబ్బట్టు అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.